ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ మరికొన్ని రోజుల్లోనే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ని అయితే నిర్వహించబోతుంది. ఈ ఎగ్జామ్ కోసం ప్రత్యేకంగా ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మన ఛానల్లో తీసుకొస్తున్నాం. దానిలో భాగంగానే ఈ వీడియోలో టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ విజేతలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హెచ్డబ్ల్యూ ఉద్యోగానికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే మనకు ఎవ్రీ ఇయర్ జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్, మే జూన్లో ఫ్రెంచ్ ఓపెన్, జూలైలో చూసుకున్నట్లయితే వింబుల్డన్, అదేవిధంగా ఆగస్టులో చూసుకున్నట్లయితే యూఎస్ ఓపెన్ అయితే జరుగుతుంటుంది. సో ఈ ఇయర్కు సంబంధించి ఆస్ట్రేలియా, ఫ్రెంచ్ ఓపెన్ అయితే ఇప్పటివరకు కంప్లీట్ అయ్యాయి. అదేవిధంగా వింబుల్డన్, యూఎస్ ఓపెన్ అయితే కంప్లీట్ కాలేవు. సో 24 ఇయర్లో 2 కంప్లీట్ అయ్యాయి. 2 చూద్దాం. ముందుగా ఫ్రెంచ్ ఓపెన్ 2024కి సంబంధించిన విజేతల జాబితా చూసినట్లయితే పురుషుల సింగిల్స్ ఏదైతుందో మెన్స్ సింగిల్స్లో కార్లోస్ ఆల్కారోజ్ విజేతగా నిలవడం జరిగింది. కార్లోస్ ఆల్కారోజ్ ఇతను స్పెయిన్కు చెందిన పర్సన్. ఓకేనా, కార్లోస్ ఆల్కారోజ్ విన్నర్గా నిలిచాడు ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్గా. నెక్స్ట్ అదేవిధంగా రన్నర్అప్గా చూసినట్టయితే అలెగ్జాండర్ జ్వెరేవ్ జర్మనీకి చెందిన ఇతను రన్నర్అప్గా నిలిచాడు. అదేవిధంగా మనకు ఉమెన్స్ సింగిల్స్లో ఐగా స్వైటక్ అంటాం, ఐగా స్వైటక్ అని పిలుస్తారు. పోలాండ్కు చెందిన ఐగా స్వైటక్ వరుసగా 2వ ఏడాది కూడా ఫ్రెంచ్ ఓపెన్ గెలవడం జరిగింది. 23 ఇయర్కి సంబంధించి విన్నర్ కూడా ఈమెనమాట. అదేవిధంగా ఎవరిపైన గెలిచిందంటే జాస్మిన్ పయోలిని పైన గెలవడం జరిగింది. రన్నర్అప్ ఎవరున్నారు? మహిళల సింగిల్స్ ఫ్రెంచ్ ఓపెన్ జాస్మిన్ పయోలిని. అదేవిధంగా పురుషుల డబుల్స్లో చూసినట్టయితే మార్సెలో అరెబాలో, అదేవిధంగా మేట్స్ పావిక్ అని ఇద్దరు పురుషుల డబుల్స్లో విజేతగా నిలిచారు. ఓకేనా. అదేవిధంగా రన్నర్అప్స్గా పురుషుల డబుల్స్లో చూసినట్టయితే సీమెన్ బోలెల్లి, అదేవిధంగా ఆండ్రియా వాసోరి అనే ఇద్దరు పర్సన్స్ అయితే మనకు పురుషుల డబుల్స్లో రన్నర్అప్గా నిలిచారు. నెక్స్ట్ మహిళల డబుల్స్లో చూసినట్టయితే కోకో గాఫ్, అదేవిధంగా సినియాకోవా ఈ ఇద్దరు కలిసి మహిళల డబుల్స్ను గెలుచుకున్నారు. ఫ్రెంచ్ ఓపెన్ 2024 మహిళల డబుల్స్ విజేతగా నిలిచారు. సారా ఇరానీ, జాస్మిన్ పయోలిని వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే మహిళల డబుల్స్లో రన్నర్అప్గా నిలిచారు. మీరు ఇక్కడ గమనించవచ్చు, జాస్మిన్ పయోలిని ఉమెన్స్ సింగిల్స్ రన్నర్అప్గా కూడా నిలిచింది. అదేవిధంగా ఏదైతే మనకు ఉమెన్స్ డబుల్స్లో కూడా రన్నర్అప్గా నిలిచింది. ఓకేనా. నెక్స్ట్ మిక్స్డ్ డబుల్స్లో లారా సిగ్మెండ్, అదేవిధంగా ఎడ్వర్డ్ రోజర్ ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరు మనకు మిక్స్డ్ డబుల్స్లో విన్నర్స్గా నిలిస్తే ఫ్రెంచ్ ఓపెన్లో. అదేవిధంగా డిసెరే క్రావిడ్జ్, నీల్ స్కుప్సీ అనే ఇద్దరు పర్సన్స్ మిక్స్డ్ డబుల్స్లో రన్నర్అప్గా నిలిచారు ఫ్రెంచ్ ఓపెన్కి సంబంధించి. సో మ్యాక్సిమంగా పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్ అడిగే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇవి కూడా చూసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఆస్ట్రేలియా ఓపెన్ 2024కి సంబంధించి చూసినట్లయితే జనవరిలో జరిగింది. దీని యొక్క పురుషుల సింగిల్స్ విజేతగా, మెన్స్ సింగిల్స్ విజేతగా జానిక్ సిన్నర్ నిలవడం జరిగింది. ఇటాలీకి చెందిన జానిక్ సిన్నర్ ఇతను విజేతగా నిలిచాడు. ఎవరిపైన గెలిచాడంటే మెద్వేదేవ్ పైన గెలవడం జరిగింది. మెద్వేదేవ్ రష్యాకు చెందిన పర్సన్ అనమాట. జానిక్ సిన్నర్ వచ్చేసి ఇటలీకి చెందిన పర్సన్. తొలిసారిగా ఈ ఆస్ట్రేలియా ఓపెన్ గెలవడం జరిగింది సిన్నర్. ఓకేనా. నెక్స్ట్ ఉమెన్స్ సింగిల్స్లో అరీనా సబలెంకా గెలవడం జరిగింది ఆస్ట్రేలియా ఓపెన్ను. ఓకేనా. ఎవరిపైన అంటే క్వినైన్ పైన, చైనాకు చెందిన క్వినైన్ పైన గెలవడం జరిగింది. పురుషుల డబుల్స్లో మన ఇండియన్ ప్లేయర్ అయిన రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ ఇద్దరు కలిసి పురుషుల డబుల్స్ను గెలుచుకున్నారు ఆస్ట్రేలియా ఓపెన్లో. అదేవిధంగా సీమెన్ బోలెల్లి, ఆండ్రియా వాసోరి వచ్చేసి రన్నర్అప్గా నిలిచారు ఆస్ట్రేలియా ఓపెన్లో పురుషుల డబుల్స్లో. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఓపెన్లో మహిళా డబుల్స్ వచ్చేసి సూవి ఎలిస్ మెర్టెన్స్ ఇద్దరు కలిసి మహిళా డబుల్స్ విజేతగా నిలిస్తే జెలెనా ఓస్టాపెంకో, లియోడిల్మా కిచెనెక్ ఇద్దరు కలిసి రన్నర్అప్గా నిలిచారు. మిక్స్డ్ డబుల్స్లో మనకు చూసినట్టయితే సేమ్ మహిళా డబుల్స్లో నిలిచిన ఒక పర్సన్ హిప్స్ సూవి, అదేవిధంగా జాన్ జిలిన్స్కీ ఇద్దరు కలిసి మిక్స్డ్ డబుల్స్ గెలుచుకుంటే డిసెరే క్రావిడ్జ్, నీల్ స్కుప్సీ ఇద్దరు కలిసి రన్నర్అప్గా నిలిచారు ఆస్ట్రేలియా మిక్స్డ్ డబుల్స్లో. ఓకేనా. నెక్స్ట్ యూఎస్ ఓపెన్కి సంబంధించి 2023 ఇయర్కి సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు 24 ఇయర్లో జరగలేదు కాబట్టి. సో పురుషుల సింగిల్స్ వచ్చేసి నోవాక్ జోకోవిచ్ గెలవడం జరిగింది. 24 టైటిల్ అతనికి ఇది. నోవాక్ జోకోవిచ్ సెర్బియాకి చెందిన పర్సన్. ఓకేనా. యూఎస్ ఓపెన్ ఎవరు గెలుచుకున్నారు? నోవాక్ జోకోవిచ్. 23 ఇయర్కి సంబంధించి 24 జరగలేదు. డేనియల్ మెద్వేదేవ్ పైన గెలవడం జరిగింది. ఓకేనా. డేనియల్ మెద్వేదేవ్ పైన గెలవడం జరిగింది. నెక్స్ట్ మహిళల సింగిల్స్ వచ్చేసి కోకో గాఫ్, యూఎస్ఏకు చెందిన కోకో గాఫ్ యూఎస్ ఓపెన్ గెలుచుకుంది. యూఎస్కు చెందిన కోకో గాఫ్ అరీనా సబలెంకా పైన గెలవడం జరిగింది. ఓకేనా. అరీనా సబలెంకా ఇంకేం గెలిచారు? ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచారు. మనం ఇప్పుడే చూసాం కదా, ఆస్ట్రేలియా ఓపెన్ గెలవడం జరిగింది. అయితే యూఎస్ ఓపెన్లో రన్నర్అప్గా నిలవడం జరిగింది. ఓకేనా. సెకండ్ విన్నర్గా నిలిచారు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా విన్నర్స్ చెప్తాను. ఓకేనా. పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్ చెప్పాను. పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ ఇస్తాను. నెక్స్ట్ అదేవిధంగా
ఫ్రెంచ్ ఓపెన్కి సంబంధించి చూసినట్టయితే 23 ఇయర్కి సంబంధించి, సో మనము 24 ఇయర్కి సంబంధించి ఇప్పుడే చూడడం జరిగింది. పురుషుల సింగిల్స్ వచ్చేసి మనకు నోవాక్ జోకోవిచ్ గెలవడం జరిగింది. ఈ ఇయర్కి ఎవరు గెలుచుకున్నారు 24 ఇయర్ కంటే? కార్లోస్ ఆల్కారోజ్. ఓకేనా. ఈ నోవాక్ జోకోవిచ్ సెర్బియాకి చెందిన పర్సన్. ఎవరిపైన అంటే కాస్పర్ రూడ్ పైన గెలవడం జరిగింది. మహిళల సింగిల్స్ వచ్చేసి ఐగా స్వైటక్. ఇప్పుడు చెప్పాను నేను, ఫ్రెంచ్ ఓపెన్ వరుసగా రెండోసారి గెలవడం జరిగిందని. 23 ఇయర్కి సంబంధించి కూడా ఫ్రెంచ్ ఓపెన్ ఐగా స్వైటకే గెలవడం జరిగింది. ఎవరిపైన అంటే కరోలినా ముచోవా పైన. ఓకేనా. ఫ్రెంచ్ ఓపెన్ 24 మహిళల సింగిల్స్, 23 మహిళల సింగిల్స్ సేమ్ చూడొచ్చు మీరు ఇక్కడ, ఐగా స్వైటక్. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రెంచ్ ఓపెన్ అయిపోయింది కదా. అదేవిధంగా ఆస్ట్రేలియా ఓపెన్ చూడొచ్చు మీరు, నోవాక్ జోకోవిచ్ గెలవడం జరిగింది పురుషుల సింగిల్స్ను. అదేవిధంగా మహిళల సింగిల్స్ను అరీనా సబాలెంకా. నేను ఇంతకుముందు చెప్పాను ఆస్ట్రేలియా 2024 ఓపెన్కి సంబంధించి మహిళల సింగిల్స్ అరీనా సబాలెంకా. 23, 24 సేమ్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూపిస్తాను మీకు, చూడండి 24 కూడా అరీనా సబాలెంకానే. ఓకేనా. ఆస్ట్రేలియా ఓపెన్ అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ సేమ్ ఉన్నారు 23, 24 ఇయర్స్కు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి మనకు కోకో గాఫ్. ఓకేనా. సారీ, యుఎస్ ఓపెన్ కోకో గాఫ్. అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే వింబుల్డన్ ఒకటి ఉంది. వింబుల్డన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వింబుల్డన్ 23 ఇయర్కి సంబంధించి. వింబుల్డన్కు సంబంధించి చూసినట్లయితే పురుషుల సింగిల్స్ లాస్ట్ ఇయర్కి సంబంధించి 24 ఇయర్కి సంబంధించి ఇంకా జరగలేదు, సో జరగబోతుంది. సో పురుషుల సింగిల్స్ సంబంధించి కార్లోస్ ఆల్కారోజ్. ఇతను 24 రీసెంట్గా జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ గెలవడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ వింబుల్డన్ కూడా గెలవడం జరిగింది. ఎవరిపైన అంటే నోవాక్ జోకోవిచ్ పైన గెలవడం జరిగింది. నోవాక్ జోకోవిచ్ పైన గెలిచాడు కార్లోస్ ఆల్కారాజ్. ఇంకోటి ఏం గెలిచాడు? ఫ్రెంచ్ ఓపెన్ 2024 కూడా గెలవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ మహిళల సింగిల్స్ చూసుకున్నట్లయితే మనకు మార్కెట్టా వొండ్రోసోవా ఈమె నిలవడం జరిగింది వింబుల్డన్ ఛాంపియన్గా. సో ఎవరిపైన అని చూసినట్లయితే మనకు ఓపెన్ ఎరాలా అనే పర్సన్ పైన గెలవడం జరిగింది. మహిళల సింగిల్స్ వింబుల్డన్ మహిళల సింగిల్స్ 2023 విజేతగా నిలిచారు వొండ్రోసోవా. మార్కెట్టా వొండ్రోసోవా నిలవడం జరిగింది. ఓకేనా. ఇవి మనకు ఏవైతే టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన విజేతల ఇన్ఫర్మేషన్ అనమాట. ఖచ్చితంగా గ్రాండ్ స్లామ్ టోర్నీ నుంచి బిట్ అయితే అడుగుతుంటారు. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ అనేది టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చదువుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.